హాయ్ ఎవ్రీవన్, ఇది సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో కంటిన్యూషన్. యాక్చువల్లీ లాస్ట్ 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. ఇది 4th వన్ అనమాట. హౌ మచ్ మినిమం వాల్యూమ్ ఆఫ్ O2 at STP. STP ఏంటి? స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్ విచ్ ఈస్ నీడెడ్ టు రియాక్ట్ విత్ కంప్లీట్లీ సర్టెన్ వాల్యూమ్. ఎంత వాల్యూమ్ అంటే 0.112 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ at a certain pressure. ఎంతది? 1.5 atm atmosphere pressure and with a certain temperature. ఆ టెంపరేచర్ ఎంత? 127 డిగ్రీ సెల్సియస్. ఓకే, అది గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు బేసిక్గా కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎలా ఫామ్ అవుతుంది? 2 moles ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ విచ్ ఇస్ రియాక్ట్ విత్ ఆక్సిజన్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2 moles ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ 1 mole ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? 2 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఓకేనా? ఇది స్టైకియోమెట్రిక్ ఈక్వేషన్. ఈ స్టైకియోమెట్రిక్ ఈక్వేషన్లో రేషియో చూడండి ఒకసారి. రేషియో ఇస్ నథింగ్ బట్ కోఎఫిషియన్స్ అనమాట. ఓకే, తర్వాత గివెన్ డేటాలో మనకి ఏముంది? వాల్యూమ్ ఉంది, అది 0.112 ఓకే లీటర్స్ ఇది. అండ్ ప్రెజర్ ఇచ్చాడు 1.5 అట్మాస్ఫియర్ అండ్ టెంపరేచర్ ఇచ్చాడు 127 డిగ్రీ సెంటిగ్రేడ్. దీన్ని కెల్విన్లో కెల్విన్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తారు? 273 యాడ్ చేస్తే 127 డిగ్రీస్ అనేది కెల్విన్లో కన్వర్ట్ అవుతాయి. అంటే ఇది ఎంత అవుతుంది? 400 కెల్విన్ అవుతుంది. ఓకేనా? ఇది క్లియర్ కదా? నెక్స్ట్ ఈ వాల్యూస్ మీరు ఏం చేస్తారంటే, మనకి P1 అంటే ఆల్ ఏబిసి లాస్ మొత్తం 3 క్లబ్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే P1 V1/T1 విచ్ ఈజ్ ఈక్వల్ టు P2 E2/T2. ఇదన్నమాట. ఆల్రెడీ మనకి V1 ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, అండ్ P1 ఇచ్చాడు, ప్రెజర్ ఇచ్చాడు, అండ్ T1 ఇచ్చాడు, టెంపరేచర్ అలాంగ్ విత్ ఓకే అట్ ఎస్టీపీ అన్నాడు. మీరు ఆ పాయింట్ అబ్జర్వ్ చేస్తే అక్కడ T2 వాల్యూస్ కూడా ఇచ్చాడు. ఓకే, T2 అండ్ P2 వాల్యూస్ కూడా సమ్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. వాట్ ఈస్ ద స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్? స్టాండర్డ్ ప్రెజర్ 1 atmosphere అండ్ స్టాండర్డ్ టెంపరేచర్ 273 కెల్విన్ విచ్ ఈస్ నథింగ్ బట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, కాబట్టి ఈ వాల్యూస్ తీసుకొని మనం V2 ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ రిక్వైర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సబ్స్టిట్యూట్ మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ ద అబౌవ్ ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మనకి 1.5 ఇంటూ 0.112 డివైడెడ్ బై 400. ప్రెజర్ అంతా P2 1 అండ్ V2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. V2 అన్నోన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 273 ఈజ్ టెంపరేచర్. ఇప్పుడు B2 టర్మ్ మాత్రం ఇటు నుంచి మొత్తం రిమైనింగ్ న్యూమరికల్స్ అన్నీ అటు తీసుకెళ్లారనుకో, అప్పుడు మనకు సింప్లిఫికేషన్ ఈజీ ఉంటుంది. విచ్ ఈజ్ నథింగ్ బట్ 0.168 డివైడెడ్ బై 400. అంటే ఎంత వస్తుందంటే 0.0042 ఇంటూ 273. అంటే కంప్లీట్గా ఇది సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 0.11466 లీటర్స్. దాన్ని రౌండ్ ఫిగర్ వాల్యూ తీసుకుంటే నియరెస్ట్ వాల్యూ 0.115 లీటర్స్. ఓకే, ఇది మనం ఏం మాట్లాడిన వరకు వాల్యూమ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఇప్పుడు O2 ఎలా చేస్తారు? O2 ఈజ్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ 0.115. ఓకే, అప్పుడు Q2 వస్తుంది. Q2 ఈజ్ నథింగ్ బట్ క్వాంటిటీ, సెకండ్ క్వాంటిటీ అనమాట. అంటే ఇచ్చిన మాలిక్యూల్లో క్వాంటిటీ అనేది 2. ఇది దాని వాల్యూ ఎంత వస్తుంది? ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి వచ్చే వాల్యూ 0.575 లీటర్స్ ఇది వస్తుంది అనమాట. ఓకే, ఎంతవరకు క్లియర్ కదా? ఇది ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ 0.1 molar KMnO4 required to react 100 ml of again 0.1 molar of H2C2O4 with 2 moles of water. అంటే ఏం చెప్తున్నాడంటే వాడు ఇండైరెక్ట్గా ఇదేంటిది? ఆక్సాలిక్ యాసిడ్. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా రిప్రజెంట్స్ ఆక్సాలిక్ యాసిడ్.
ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్ తీసుకున్నాడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ KMnO4 రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్ దిస్ ఆక్సాలిక్ యాసిడ్, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆల్రెడీ టైట్రేషన్లో వస్తుంది మీకు ఫస్ట్ ఇయర్లో. ఆ టైట్రేషన్లో మీకు ఐడియా ఉంటుంది ఈ ప్రాబ్లం. నేను ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మనం చూడండి ఒకసారి. ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నాకు ఈక్వేషన్ తెలియాలి. ఏం ఈక్వేషన్ తెలియాలి? KMnO4కి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎన్ని మోల్స్ రిక్వైర్ అవుతుందో తెలియాలి. అలాంగ్ విత్ ఆక్సాలిక్ యాసిడ్ ఎన్ని మోల్స్ రిక్వైర్ అవుతుందో తెలియాలి. ఇది ఎలా తెలుస్తుంది? బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. బట్ సింపుల్గా ఇక్కడ అంత టైం ఉండదు కాబట్టి మనకి ఈక్వేషన్ అనేది మనం బై హార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 మోల్స్, ఇక్కడ 5 మోల్స్, ఇక్కడ 3 మోల్స్. అలాంగ్ విత్ ఇక్కడ 1 మోల్, ఇక్కడ 2 మోల్, ఇక్కడ 10 మోల్స్. ఇదంతా బై ప్రోడక్ట్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, రిమైనింగ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎనీవే మనకి రేషియో ఎంత వస్తుంది? ఇక్కడ 2 మోల్స్, ఇక్కడ 5 మోల్స్, అంటే 5:2 వస్తుంది అనమాట. అంటే ఇచ్చిన డేటా బట్టి వాల్యూమ్ అనేది 100 ml, విచ్ ఈజ్ నథింగ్ బట్ 100 ml అంటే ఎంత? 0.1 లీటర్. ఓకే, మొలారిటీ వాల్యూ ఇచ్చాడు మనకి, అది 0.1 m. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఇంటూ మొలారిటీ, అంటే 0.1 ఇంటూ 0.1. అప్పుడు ఏమవుతుంది? 0.001 మోల్ అవుతుంది. 0.001 మోల్ అవుతుంది. ఓకే, 5 moles of acid which is react with 2 mole of KMnO4. ఓకే, 5 mole acid 2 moles KMnO4 తో రియాక్ట్ అయినప్పుడు అప్పుడు 2/5 moles ఆఫ్ యాసిడ్ ఎంతతో రియాక్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. అంటే ఎన్ని మోల్స్ వస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, ఎలా చేస్తారంటే సింపుల్గా ఈ రేషియోని 0.01తో నెంబర్ ఆఫ్ మోల్స్తో మల్టిప్లై చేస్తే మనకి న్యూ నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. న్యూ నెంబర్ ఆఫ్ మోల్స్ ఏంటి? 0.04 మోల్స్. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఫార్ములాని రివర్స్ చేయండి. అంటే వాల్యూమ్ కావాలి మనకి, నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై మొలారిటీ. ఇక్కడ మల్టిప్లై చేసి ఉందాక ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని రివర్స్ చేస్తాం. ఎందుకంటే మనకి ఆన్సర్, మనం దీన్ని ఏమంటామంటే రివర్స్ టెక్నిక్ ఇది. మనం ఏం చేస్తామంటే ఇదివరకు క్వశ్చన్ నుండి ఆన్సర్ తీసుకొచ్చాం కదా ఫస్ట్ స్టెప్లో, ఇప్పుడు ఆన్సర్ నుండి క్వశ్చన్ తీసుకెళ్తాం అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై మొలారిటీ చేస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు సాల్వ్ చేసాం, వచ్చింది. అలాంగ్ విత్ 0.1 ఆడు సమ్మలో ఇచ్చాడు. ఓకే, ఆ రెండింటిని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.04 లీటర్స్. బట్ వాడు ఏమడిగాడు? హౌ మెనీ ఎంఎల్ అని అడిగాడు. మళ్ళీ దీన్ని ఏం చేస్తారు? మిల్లీ లీటర్లో కన్వర్ట్ చేస్తారు, విచ్ ఈజ్ నథింగ్ బట్ 40 milliliters అన్నమాట. ఓకే, క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ వెన్. ఇప్పుడు 1 mole ఆఫ్ కార్బన్ ఈజ్ కంప్లీట్లీ బర్న్. 1 mole ఆఫ్ కార్బన్ తీసుకొని కంప్లీట్గా బర్న్ చేస్తే అదొక కేసులో ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ కేసు ఏం చేస్తారంటే 1 mole ఆఫ్ కార్బన్ని కంప్లీట్గా బర్న్ చేయాలి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 16 grams ఆఫ్ ఆక్సిజన్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 16 grams ఆఫ్ ఆక్సిజన్. 16 grams ఆఫ్ ఆక్సిజన్లో కంప్లీట్గా బర్న్ చేస్తే, అంటే ఈ సమ్లో 2 ఉన్నాయి పార్ట్స్, అంటే 2 సమ్లు ఇది. ఓకే, చూడండి ఒకసారి. ఫస్ట్ కార్బన్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, అది అందరికీ తెలిసిందే కదా. అయితే హౌ మచ్ క్వాంటిటీ ఎంత అంటే 44 grams. వై? బికాజ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ కాబట్టి. ఓకే, ఇట్స్ మోలార్ మాస్ ఈజ్ 44 grams కాబట్టి 44 grams తీసుకుంటే 1 mole వచ్చింది. ఇప్పుడు మోలార్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? ఆల్రెడీ మీకు తెలుసు 16. ఓకే, బట్ వాడెంత ఇచ్చాడు? గివెన్ వెయిట్. ఓకే, గివెన్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 32 ఇచ్చాడా? ఓకే, సింపుల్గా మనకి ఏం చేస్తాడంటే హాఫ్ మోల్. ఎందుకు హాఫ్ మోల్ అంటే కార్బన్ 1 ఉంది యూనిట్స్, ఆక్సిజన్ ఎంత ఉంది? 2 units ఉన్నాయి. కాబట్టి లిమిటింగ్ రియేజెంట్. ఓకే, అంత డీప్గా అవసరం యాక్చువల్లీ, బట్ ఏంటంటే ఒక కార్బన్ ఉంది కాబట్టి హాఫ్ ఆక్సిజన్ రిక్వైర్ అవుతుంది. కాబట్టి 0.5 mole మనకు కావాలి. ఓకే, నెక్స్ట్ 1 mole ఆఫ్ కార్బన్ ఈజ్ రియాక్టింగ్ విత్ 0.5 moles ఆఫ్ ఆక్సిజన్. స్టేట్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు లిమిటింగ్ రియేజెంట్ ఎవరు ఇక్కడ? ఆక్సిజన్. ఓకే, లిమిటింగ్ రియేజెంట్ ఎవరు? ఆక్సిజన్. కాబట్టి ఆక్సిజన్నే మొత్తం రియాక్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇది మీకు గుర్తుపెట్టుకోవడం కష్టం ఉంటే ఏం చేస్తారంటే సింపుల్గా ఈ వాల్యూని తీసుకొని మనకి మోలార్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్తో మల్టిప్లై చేసినా వచ్చేస్తుంది. ఓకే, సేమ్ వాల్యూ వస్తుంది.
లేదు అంటే ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇదంతా ప్రొసీజర్ మీకు గుర్తుండకపోతే సింపుల్గా మోలార్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని దాన్ని ఓకే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్తో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డై నైట్రోజన్ అండ్ డై హైడ్రోజన్ విచ్ ఆర్ రియాక్టింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ప్రొడ్యూసర్స్ అమోనియా. ఏం చెప్తున్నాడు వీడు? హ్యాబర్స్ ప్రాసెస్ చెప్తున్నాడు. ఓకే, డై నైట్రోజన్ ఏంటి, డై హైడ్రోజన్ ఏంటి? సింపుల్గా N2 విచ్ ఈస్ రియాక్టింగ్ విత్ H2 gives rise to NH3. ఓకే, ఇదేంటిది? హ్యాబర్ ప్రాసెస్. ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్. ఓకే, then calculate the mass of ammonia produces in 2 into 10 power 3 grams of dinitrogen, that is N2, and with 1 into 10 power 3 grams of dihydrogen, which is H2. ఓకే, ఇది ఒక పార్ట్. ఇది కూడా అగైన్ ఈ సమ్ కూడా రెండు సమ్స్ కాంబినేషన్, పార్ట్ ఏ పార్ట్ బి. నెక్స్ట్ పార్ట్ బి ఏంటి? will any of these two reactants will remain unreactive. ఓకే, ఇందులో రెండాటిలో కూడా స్టిల్ రియాక్షన్ అయిపోయిన తర్వాత కూడా అన్రియాక్టివ్గా ఏదైనా ఉంటుందా? ఉంటే దాన్ని సాల్వ్ చేసి చెప్పండి అంటున్నాడు. ఎలా చెప్తారు? దాన్ని సాల్వ్ చేసి చెప్పాలంటే దీంట్లో లిమిటింగ్ రియేజెంట్ ఏంటో తెలియదు మనకి. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సమ్ చూడండి. సింపుల్గా నైట్రోజన్ విచ్ ఈజ్ రియాక్టింగ్ విత్ 3 moles of hydrogen to produce 2 moles of ammonia. ఇది హ్యాబర్ ప్రాసెస్ ఈక్వేషన్. ఓకే, నౌ నైట్రోజన్ ఎంత తీసుకున్నాడు? 2 into 10 power 3. హైడ్రోజన్ ఎంత ఇచ్చాడు? 1 into 10 power 3. నౌ molar masses of nitrogen is 28 and hydrogen is 2. Why? Because 2 units of hydrogen ఉంది, 1 unit of hydrogen లేదు, ఇక్కడ 2 units ఉంది. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే హైడ్రోజన్ కనిపించిన వెంటనే 1 పెట్టేసి మొత్తం క్యాలిక్యులేషన్ అంతా రాంగ్ చేస్తారు. బట్ హౌ మెనీ యూనిట్స్ ఆర్ దేర్? హైడ్రోజన్ 2 units ఉంది అండ్ అమ్మోనియాకి 17 వస్తుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. దేనికి? 1 by 1 క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ నైట్రోజన్ క్యాలిక్యులేట్ చేస్తారు నెంబర్ ఆఫ్ మోల్స్. ఎలా చేస్తారు? 2 into 10 power 3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2000 divided by 28. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది నెంబర్ ఆఫ్ మోల్స్? 71.43. ఓకేనా. నెక్స్ట్ హైడ్రోజన్కి ఎలా చేస్తారు? 1 into 10 power 3 దట్ ఈజ్ నథింగ్ బట్ 1000 divided by 2 into 500. ఓకే, నా రేషియో ఎలా ఉంది మనకి? 1:3. ఓకే, అంటే ఎవరు ఎక్కువ కావాలి? హైడ్రోజన్ అనేది ఎక్కువ కావాలి, నైట్రోజన్ అనేది తక్కువ కావాలి. కాబట్టి లిమిటింగ్ రియేజెంట్ ఎవరు అవుతారు? నైట్రోజన్ అనేది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది. ఓకే, ఎవరైతే క్వాంటిటీ లెస్ క్వాంటిటీ తక్కువ కావాలో వాళ్ళే లిమిటింగ్ రియేజెంట్ అవుతారు కంప్లీట్ రియాక్షన్లో. ఓకే, దానికి వాల్యూస్ ఎలా వస్తాయంటే మనకి చూడండి ఒకసారి. అవైలబుల్ హైడ్రోజన్ ఈజ్ ఎంత ఉంది? 500 mol ఉంది. వేరాజ్ అవైలబుల్ నైట్రోజన్ చూడండి ఒకసారి 71.43. ఓకే, ఇప్పుడు సపోజ్ 71.43కి ఎంత క్వాంటిటీ ఆఫ్ అమ్మోనియా వస్తుంది? ఎంత వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా 2 times వస్తుంది. అంటే 71.43 into 2 times అంటే 142.86 వస్తుంది. ఇప్పుడు దీంట్లో యాక్చువల్లీ కొంచెం ట్రిక్కీగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు. బట్ విషయం ఏంటంటే దాని మోలార్ మాస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఈ టోటల్ వచ్చిన వాల్యూ ఏది 2 moles ఆఫ్ అమ్మోనియాకి ఎంత వాల్యూ వచ్చిందో దాంతో మల్టిప్లై చేస్తే మీకు రిక్వైర్డ్ అమ్మోనియా అంటే అమ్మోనియా ఎంత ఫామ్ అయింది అనేది వస్తుంది అనమాట. అమ్మోనియా ఫామ్ అవ్వడానికి ఎంత హైడ్రోజన్ రిక్వైర్ అయింది అనేది మీకు వచ్చేస్తుంది సింపుల్గా. ఓకే, మీకు కాన్సెప్ట్ గుర్తు లేకపోతే మీరు జస్ట్ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎదర్ కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోవాలి, లేదంటే క్యాలిక్యులేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. క్యాలిక్యులేషన్ ఏంటంటే సింపుల్గా ఏదైతే 2 moles ఆఫ్ అమ్మోనియాకి వాల్యూ వచ్చిందో దాన్ని తీసుకెళ్ళి అగైన్ అమ్మోనియా మోలార్ మాస్తో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. లేదు లిమిటింగ్ రియేజెంట్తో చూస్తారంటే ఇప్పుడు చూడండి ఈ రెండాటిలో ఎక్సెస్ ఎవరున్నారు? హైడ్రోజన్ ఈజ్ ఎక్సెస్ కాబట్టి దాన్ని పక్కన పడేయండి. ఓన్లీ నైట్రోజన్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్. ఓకే, అలా కూడా సాల్వ్ చేయొచ్చు, మీరు ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు. అలా చేసినా సరే మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది అన్నమాట. అంటే అవైలబుల్ మన దగ్గర 500 ఉన్నాయి, బట్ రిక్వైర్డ్ ఎంత కావాలి?
500 మైనస్ ఈ 214 అంటే ఎక్సెస్ ఎంత ఉంది చూడండి సార్ 285.17 అనమాట. ఓకే, దీన్ని 2 మోల్స్ తీసుకుంటారు. ఇదేంటి 1 మోల్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్నప్పుడు, ఐ మీన్ H2 మాత్రమే. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 మోల్ ఆఫ్ అమ్మోనియా ఉన్నప్పుడు, అంటే 1 మోల్ ఆఫ్ అమ్మోనియా NH3 ఉన్నప్పుడు మాత్రమే. బట్ ఇక్కడ ఎన్ని వస్తున్నాయి మనకి 2 మోల్స్ వస్తున్నాయి. కాబట్టి ఏం చేస్తారంటే 2 టైమ్స్ ఆఫ్ దిస్ వాల్యూ, 2 టైమ్స్ ఆఫ్ దిస్ వాల్యూ చేస్తే ఇది జస్ట్ ఏమవుతుంది, 2తో మల్టిప్లై చేస్తారు, 571 వస్తుంది. ఇది కంప్లీట్ ఆన్సర్ అనమాట. ఇది ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి మీరు వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది.